వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. వెల్కమ్ టు ఆదివాసీ జిల్లా ఆదిలాబాద్ జిల్లా. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం ఉట్నూరు ఎక్స్ రోడ్లో ఉన్నాం. ఆదివాసీలు ఉత్పత్తి చేసేటటువంటి తయారు చేసేటటువంటి అద్భుతమైన పోషక విలువలు ఉన్నటువంటి ఇప్ప పువ్వు లడ్డు యొక్క ప్రధాన కేంద్రం ఇది. ఆదివాసీ ఆహారం పేరుతో ఇప్ప పువ్వు లడ్డు గిఫ్ట్ ఆఫ్ నేచర్ అనే పేరుతో ఐటీడీఏ వాళ్ళు పూర్తిగా సహకారం అందించి ఈ ఇప్ప పువ్వుతో లడ్డును తయారు చేసేటటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇది ఇప్ప పువ్వు అండి. ఈ ఇప్ప పువ్వుతో వీళ్ళు లడ్డును తయారు చేస్తున్నారు. 400 రూపాయల కేజీకి ఇది లడ్డు ఉంటుంది. ఇక్కడ దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీని యొక్క ప్రత్యేకత ఏంది, అక్కడ మీరు సింబల్గా చూడవచ్చు. సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ యొక్క సింబల్ని మనం చూడవచ్చు, శ్రమయేవ జయతే అని. సో ఇక్కడ భీంబాయ్ ఆదివాసీ మహిళా సహకార సంఘం వాళ్ళు 2019లో దీన్ని ఇప్ప పువ్వు లడ్డును తయారు చేశారు. దానికి సంబంధించినట్టు మేడం మీ పేరండి? నా పేరు కొమ్రం బాగుబాయి గారు ఉన్నారు, వాళ్ళు ఒకసారి మాట్లాడతారు, వినండి. నమస్కారం అండి. మా పేరు ఆదివాసీ సహకార సంఘం, భీంబాయి సహకార సంఘం. మాది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల్. దీనికి ఇప్ప పువ్వు ఎందుకు చేస్తున్నామంటే, ఫస్ట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పరిశోధన ఎవరి మీద చేసిందంటే ప్రెగ్నెంట్ మహిళల మీద చేసింది. ఫస్ట్ ఏమన్నారంటే 18 సంవత్సరాల రంగా ఆడపిల్లలంతా రక్తహీనత ఉంటుండ్రు. ముందు ఆదివాసులు అంటే ఇప్ప పువ్వు తిని ఎదిగిండ్రు. ఇప్ప పువ్వుతోని దీనికి పోషకాహారాలు ఏమేమి ఉంటాయి అని మాకు చెయ్యాలని మాకు ముందుకు తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు ఐటీడీఏ నుంచి మాకు సహకారం ఇచ్చిండ్రు, మాకు ఉపాధి కల్పినట్టు. మేము మొత్తం 12 మంది ఉన్నాము. మా అకౌంటెంట్ బట్టి 13 మంది మేము పని చేస్తున్నాం. దీన్ని తిన్న వలన కొంతమంది ఫస్ట్ ఏంటిదా ఇప్ప పువ్వు అన్నారు, కానీ ఇప్పుడు తిన్నవాళ్ళు ఒకసారి తీసుకుపోయినారు, ఇంకా 10 సార్లు వస్తుండ్రు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా మంచిగా పోషకాహారం. దీన్ని ఏం చేయాలంటే మన అబ్బాయి ఏజ్ అయిపోయింది, కానీ మన పిల్లల్ని కూడా ఇది తినేది అలవాటు చేస్తే చాలా బాగుంటుంది అని మేము కోరుతున్నాం. ఓకే, ఒకసారి లోపలికి వెళ్ళి చూపించేస్తారా మీరు? చూపిస్తారా ఒకసారి మీ లడ్డు ఎట్లా ఉంటుంది అంటే దీని తయారీ చూపిస్తారా? అంటే మీరు తయారీ చూపించకుండా అసలు ఏందనేది ఒకసారి ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి, ఆ ఇమేజెస్ని చూడవచ్చు మీరు. చెట్ల నుండి ఇప్ప పువ్వును సేకరిస్తున్నటువంటి దృశ్యం ఇది. ఆ రోజుల్లో ఆదివాసీల యొక్క జీవన విధానాన్ని తెలియజేసి, అంతేవిధంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ వారు వీళ్ళకు ప్రదానం చేసినటువంటి మెమోంటోను మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా వీళ్ళను గుర్తిస్తూ వీళ్ళకి ఇక్కడ రికగ్నిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆది మహోత్సవ్ పేరుతో నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ సందర్భంగా వీళ్ళకు గుర్తింపు ఇవ్వడం జరిగింది. స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ పేరు పైన ఎంటర్ప్రినర్షిప్ వీళ్ళకు ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ యొక్క ప్రధానమైన కౌంటర్ ఇది. సో ఒకసారి లడ్డూలు కూడా మనం చూడవచ్చు, మేకింగ్ ఆఫ్ లడ్డు. ఇవే సార్ మా చేసే లడ్డు ఇదే. మనము ఇప్పుడు మనము బూందీ లడ్డు అంటున్నాం. బూందీ లడ్డు తింటే ఏముంటుంది, ఇది తింటే ఏముంటుంది అని మేము అందరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే హెల్త్కు అయితే చాలా ఇంపార్టెంట్. ఈ లడ్డు తిన వలన చాలా మంచిగా, ఇంకా కడుపులో పుట్టే బిడ్డకైతే చాలా మంచిది. ఇది ఇంకా మా వాళ్ళు తెలుసుకొని, ఎవరైనా కానీ తెలుసుకొని ఇది చాలా మంచి ఫుడ్ అని ఇంకా ముందుకెళ్తారని బాగా ఆశిస్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ మనం చూడవచ్చు పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో అద్భుతంగా వీళ్ళు మన ఆరోగ్యానికి ఉపయోగపడేటటువంటి ఇప్ప పువ్వు లడ్డూను తయారు చేస్తున్నారు. సో మీరు ఎక్కడున్నా తెలంగాణలోని 33 జిల్లాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎక్స్ రోడ్కి దగ్గరలో ఉన్నటువంటి ఇప్ప పువ్వు లడ్డు కేంద్రానికి వచ్చి మీరు కూడా ఈ లడ్డూని తిని దీన్ని తీసుకొని ప్రతి ఒక్కరికి చెప్పాలని, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో ఈ 15 మంది కార్మికులకు ఉపాధి కల్పించాలి. అంతేకాకుండా మన నిజమైనటువంటి ఆరోగ్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే రాబోయేటటువంటి ఎస్ఐ, కానిస్టేబుల్, సిడిపిఓ
గురుకుల విఆర్ఓ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ ఉపయోగపడేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి 33 జిల్లాల సమాచారం. గత పోటీ పరీక్షల వివరణ కేవలం 250 రూపాయలకే మన యాప్లో ఉంచడం జరిగింది. 1 ఇయర్ డ్యూరేషన్ ఉంది. ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.